హలో మై బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ టు మై ఛానల్ భవ్య టారోట్ విజన్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ లైఫ్లో చాలా హెల్తీగా, వెల్తీగా, చాలా పాజిటివ్ మైండ్ సెట్తో పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీక్లీ టారోట్ కార్డ్ రీడింగ్. ఫెబ్ 23 నుంచి మార్చ్ 1 వరకు మీకు ఎలా ఉండబోతుంది, ఈ వారం మీకు ఎలా ఉండబోతుంది, ఈ వారంలో మీ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, బిజినెస్ పరంగా మీకు ఎటువంటి చేంజెస్ రాబోతాయి, మీ రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, సోల్ మీట్, ట్విన్ ఫ్లేమ్, నో కాంటాక్ట్, సపరేషన్ సిచ్యువేషన్, అన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, అండ్ ఈ వీడియోలో నేను చెప్పేవన్నీ అందరికీ రీజనేట్ అవ్వకపోవచ్చు, కొందరికి కొన్ని రీజనేట్ అవ్వచ్చు, కొన్ని కాకపోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు, ఈ వీడియోని మీరు చూసే ముందు ఓపెన్ మైండెడ్, ఓపెన్ హార్టెడ్, ఇంట్యూటివ్లీ చూసినట్లయితే నేను చెప్పినవన్నీ చాలా వరకు మీతో రీజనేట్ అవ్వచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ రీడింగ్. యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీక్ ఎలా ఉండబోతుంది, ఫిబ్రవరి 23 టు మార్చ్ 1 వరకు ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది చూస్తున్న వ్యూవర్స్కి, వాళ్ళ లైఫ్లో ఎటువంటి చేంజెస్ రాబోతున్నాయి, అలాగే వాళ్ళ ఎగ్నిస్టర్స్ వాళ్ళకి ఏం బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నారు, యూనివర్స్ ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు, మీరేమి ఇవ్వబోతున్నారు, ప్లీజ్ గైడ్ మీ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. చూస్తున్న వ్యూవర్స్కి ఈ వీకెండ్ ఎలా ఉండబోతుంది. ఓకే, సండే డిస్కనెక్ట్ అండ్ బోర్డమ్. ఓకే, సండే, మండే డిసెప్షన్ అండ్ ఎన్వే. ఓ, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు చాలామంది ఇక్కడ. ఓకే, టెంప్టేషన్ ట్యూస్డే, బుధవారం స్టాండ్ యువర్ గ్రౌండ్. ఓకే ఓకే, గురువారం సోలార్ ప్లసెస్ చక్ర, అండ్ శుక్రవారం పేషెన్స్ అండ్ ప్లానింగ్, అండ్ శనివారం విజ్డమ్. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్స్. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఈ వీకెండ్ మీకు ఎలా ఉండబోతుంది అంటే 7 కార్డ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే బాటమ్ ఆఫ్ ద డెక్ ఫౌండేషన్, అచీవ్మెంట్స్. చాలామంది కొన్ని గోల్స్ ఉన్నాయి, కొన్ని గోల్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారు, కొన్ని అచీవ్మెంట్స్ పొందాలనుకుంటున్నారు, ఫ్యామిలీని హ్యాపీగా ఉంచుదాం అనుకుంటున్నారు, మీరు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నారు, ఎదుటి వారి మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలనుకుంటున్నారు. సో ఆ కళలన్నీ నెరవేరిపోతున్నాయి. ఈ కళను మీరు నెరవేర్చుకోవాలి అనుకున్నట్లయితే ఫౌండేషన్, ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఇతరుల గురించి అవ్వచ్చు, మీ గురించి మీరు అవ్వచ్చు, మీరు ఉండడానికి ఇల్లు అవ్వచ్చు, ఏదైనా ఒక ప్లేస్ కొనాలనుకుంటున్నారు, ఏదైనా ఒక ప్లేస్లో ఇల్లు కట్టాలనుకుంటున్నారు, ఇల్లు కొనాలనుకుంటున్నారు చాలామంది. కొంతమంది గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు, ఈవెన్ బిజినెస్ పరంగా అవ్వచ్చు, రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు, కొన్ని గోల్స్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారు. అలా రీచ్ అవ్వాలంటే మీ యొక్క ప్రయత్నాలు తప్పకుండా చేయాలి. ప్రయత్నం లేకుండా ఏది జరగదు. మీ ప్రయత్నాలు తప్పకుండా ఆపకుండా చేయండి. భగవంతుడి పైన అన్నీ వేసేనే కాదు, మన చేతుల్లో లేని మనం ఏమీ చేయలేం ఎగ్జాక్ట్లీ. బట్ మన చేతుల్లో లేదని అలాగా చేతులు కట్టుకుంటూ కూర్చొని కూడా ఉండలేం. ఏదో ఒక ప్రయత్నం ఏదో ఒక విధంగా చేస్తూ ఉండాలి. భగవంతుడి పైన వేసేయాలి మిగతాది భారం అంతా. అండ్ ఇక్కడ సండే చూసుకున్నట్లయితే ఫోన్ నెంబర్ అనేది స్టెబిలిటీకి సంబంధించింది, స్థిరత్వానికి సంబంధించింది. డిస్కంటెంట్ అండ్ బోర్డమ్. చూడండి, మీరు చాలా ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఓవర్ థింకింగ్ నుండి బయటికి రండి. ఏదైనా ఒక విషయం, జరగని విషయం గురించి, మీ చేతుల్లో లేని దాని గురించి మీరు పదే పదే రివైండ్ చేసుకొని ఆలోచించి ఉన్నట్లయితే అది నెగిటివ్ థాట్లోకి వెళ్ళిపోతుంది. చాలామంది ఇక్కడ పాస్ట్లో జరిగినవి ఆలోచిస్తున్నారు, రివైండ్ చేస్తున్నారు, పాస్ట్లోకి పదే పదే వెళ్తున్నారు. అది కరెక్ట్ కాదు. పాస్ట్లోకి వెళ్ళకండి. ఏదైతే మీకు ఇబ్బంది కలిగిస్తుందో, ఏదైతే మీకు బాధ పెడుతుందో ఆ జర్నీలోకి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళకండి. ఏదైతే మీకు సంతోషాన్ని ఇస్తుందో దాని గురించి ఆలోచించండి. సో పదే పదే పాస్ట్లోకి వెళ్తున్నా, అలా అయితే బాగుంటుంది, ఇలా అయితే బాగుంటుంది, ఇలా అవ్వాల్సింది, ఇలా అవ్వకుండా పోయింది, అయిపోయింది, ఏదో అయిపోయింది, దట్స్ ఇట్. మీరు అనుకున్నది మాత్రాన అయిపోయింది, మళ్ళీ తిరిగి రాదు.
సో అవ్వబోయే దాని గురించి ఆలోచించండి. అది మన చేతుల్లోనే ఉంది. ఓవర్ థింక్ చేసినంత మాత్రాన ఏం కాదు. ఎస్, ద వరల్డ్ కార్డ్, 10 of cups. ఓకే, గ్రేట్. కింగ్ ఆఫ్ కప్స్. చాలామంది వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వాలని ఇక్కడ చెప్పున్నాను. ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, ఫ్యామిలీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు, మీ యొక్క కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారు, మీ యొక్క ఫ్యామిలీ కోరికలు నెరవేర్చాలనుకుంటున్నారు. కొంతమంది ట్రిప్కి వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడ ఒక ట్రావెల్కి వెళ్ళే అవకాశం ఉంది. పెద్ద ట్రావెల్ ఏం కాదు, మ్యాక్సిమం ఒక 1 డే ట్రావెల్. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, మీ యొక్క రిలేషన్షిప్లో మీ పార్ట్నర్తో స్పెండ్ చేయడానికి, మీరే ప్రాంతంలో నివసిస్తున్నారు అక్కడికక్కడ దగ్గరలో ఏదైనా టెంపుల్కి వెళ్ళచ్చు, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళచ్చు, కొంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. ఈ వీక్లో తప్పకుండా స్పెండ్ చేస్తారు. ముందు వీక్లోనే ప్లాన్ చేసుకున్నారు ఈ వీక్లో వెళ్దామని. సో తప్పకుండా వెళ్తారు మీరు. కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచండి. బీ ప్రాక్టికల్గా ఉండాలి. ఎమోషన్స్ని బ్యాలెన్స్లో ఉంచాలి. ప్రతిదానికి మనం ఏడ్చుకొని కూర్చున్నట్లయితే పనులు సాగవు, ముందుకు వెళ్ళలేం లైఫ్లో. సో ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకొని బ్యాలెన్స్లో ఉంచండి. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే మీ పర్సన్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు, మీ పట్ల చాలా ప్రేమ ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఇంకొంతమంది సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే టాక్సిక్ రిలేషన్షిప్, ఎబ్యూజ్ చేస్తారు. చూడండి, ఎదుటి వాళ్ళు ఎబ్యూజ్ చేసినంత వరకు తెచ్చుకోవద్దు. మీకంటూ ఒక వాల్యూ ఉంది, మీకంటూ ఒక మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీరు పాడు చేసుకోవద్దు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోవద్దు వాళ్ళ ముందు. సో అలాంటి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని బయటికి తోసేయండి, పక్కకు తోసేయండి. టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయొద్దు దయచేసి. ప్రతిభ. నాకు ఇక్కడ ప్రతిభ అనే నా పేరు వినిపిస్తుంది పదే పదే. యాక్చువల్లీ ఈ నేమ్ చాలా రేర్గా ఉంటుంది ఎవరికి. ప్రతిభ అనే అమ్మాయి చాలా ఈ యొక్క టాక్సిక్ రిలేషన్షిప్ నుండి బాగా సఫర్ అవుతుంది. ఓకే, SALMKPBWతో అయినా ఏ పేరు ఉంటుందో నాకు తెలీదు. ఈ లెటర్తో స్టార్ట్ అయిన వాళ్ళందరూ ప్రజెంట్ టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారు. సో ఈ టాక్సిక్ రిలేషన్షిప్ అయితే బయటకు వచ్చేయండి. ఇలాంటి రిలేషన్షిప్లో ఉండవలసిన అవసరం లేదు. మీకు రెస్పెక్ట్ దొరికిన దాని దగ్గర ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో, సపరేషన్లో ఉన్నారో, రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది. మీ పర్సన్ నుండి కాల్ లేదా మెసేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా 50% ఛాన్సెస్. ఎందుకంటే మీ యొక్క పర్సన్ పైన ఆల్రెడీ సైకిక్ అటాక్స్ జరుగుతున్నాయి. వశీకరణ స్పెల్స్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళ కంట్రోల్లో తెచ్చుకోవడానికి. సో 50% ఛాన్సెస్ ఉన్నాయి మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వడానికి. ఓకే, అండ్ డిసెప్షన్ అండ్ ఎన్వే. ఓకే, డిసెప్షన్ మండే చూడండి, అందరూ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలని లేదు. కొందరు రిజెక్ట్ చేస్తారు, కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు. అందరి లైఫ్లో మనం మంచి వాళ్ళు అయి ఉండలేవు. కొంతమంది లైఫ్లో విలన్ అయి ఉంటాం, కొంతమంది లైఫ్లో హీరోయిన్ అయి ఉంటాం. ఓకే, సో దాని గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, 5 of Swords. ఎగ్జాక్ట్లీ ఇప్పుడే నేను చెప్తున్నాను. అండ్ 10 of Swords అండ్ Ace of Wands. చూడండి, ప్రతి ఒక్కరి లైఫ్లో మనం మంచి వాళ్ళు అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొందరు లైఫ్లో మంచి వాళ్ళు అవుతాం, కొందరు లైఫ్లో చెడ్డ వాళ్ళు అవుతాం మనం. సో అలాంటి వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు వాళ్ళ కంట్రోల్లో ఉంచుకోవాలనుకున్నారో మిమ్మల్ని, అలాంటి వాళ్ళను డివైన్ మీ నుండి దూరం చేస్తుంది, మీ యాక్నిస్టర్స్ మీ నుండి దూరం చేస్తున్నారు, అలాంటి నెగిటివ్ పర్సన్స్ని. అండ్ 10 of Swords, 10 అనేది యాక్చువల్లీ ఎండింగ్ చెప్తుంది, ఎండ్ ఆఫ్ ద సైకిల్. మీరు ఏదైతే బర్డన్ ఇప్పుడు వరకు స్ట్రగుల్ అయ్యారో, కష్టపడ్డారో, ఆ యొక్క సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది. మీరు పడిన కష్టానికి ప్రతిఫలితం అనేది లభిస్తుంది. ఎలా లభిస్తుందంటే Ace of Wands. కొత్తగా క్రియేటివ్గా థింక్ చేయండి. మీరు అలా చూసుకున్నట్లయితే దీనికి శాఖలు అనేవి ఉన్నాయి, బ్రాంచెస్ అనేవి కొత్తగా వస్తున్నాయి. ఇలా మీ లైఫ్లో కొత్తదనాన్ని తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే కొత్తగా ఆలోచించండి, క్రియేటివ్ థింగ్స్ చేయండి. మీలో చాలా క్రియేటివిటీ ఉంది.
డివైన్ ఆల్వేస్ విత్ యు ఆర్ ఏ డివైన్ చైల్డ్. ఏంజల్స్ మీకు తోడుగా ఉన్నారు. ఏంజల్స్కి హెల్ప్ అడగండి లేకపోయినట్లయితే. ఎవ్రీ పర్సన్ దగ్గర టూ ఏంజల్స్ ఉంటారు. ప్రతి ఒక్కరి దగ్గర, వ్యక్తి దగ్గర ఇద్దరు ఏంజల్స్ అనేవాళ్ళు తప్పకుండా ఉంటారు. ఆ ఏంజల్స్కి మీరు హెల్ప్ అడగండి. ఓకే. ఎవరైతే నేను ఇదివరకు చెప్పాను, ఎవరైతే టాక్సిక్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నారో దయచేసి ఆ సైకిల్ని ఎండ్ చేసేయండి. టాటా బాబాయ్ గుడ్ బై చెప్పేయండి. టాలరేట్ చేయొద్దు, అసలు అవసరం లేదు. చాలామంది పాస్ట్లో మీరు ఎవరినైనా ప్రపోజ్ చేసిన వాళ్ళు అవ్వచ్చు, బిజినెస్లో మీరు ఎవరికైనా డీల్స్ మాట్లాడడానికి వెళ్ళిన వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేశారు, మాకొద్దు అని, మాకు అవసరం లేదు అని. దాని గురించి ఆలోచించి మీరు పదే పదే స్ట్రగుల్ అవుతున్నారు, స్ట్రెస్కి లోన్ అవుతున్నారు, యాంగ్జైటీకి గురవుతున్నారు. అవసరం లేదు. ఈ యొక్క ఏస్ ఆఫ్ వాండ్స్ పొజిషన్లోకి మీరు వచ్చినట్లయితే, న్యూగా ఆలోచించినట్లయితే, మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ హెల్త్ మీరు జాగ్రత్తగా చూసుకొని ఆలోచించినట్లయితే, ఎవరైతే ఒకనొక సమయంలో మిమ్మల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళే మిమ్మల్ని మళ్ళీ కోరుకుంటారు, వాళ్ళే మీ దగ్గరికి మళ్ళీ వస్తారు. అలాంటి సిచ్యువేషన్ తప్పకుండా వస్తుంది కూడా. ఓకే. అండ్ ట్యూస్డే చూసుకున్నట్లయితే టెంప్టేషన్. ఇక్కడ చాలామందికి కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయి, బ్యాడ్ హ్యాబిట్స్. తొందరగా లేకపోవడం, లేజినెస్ కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే. లేజినెస్ ఉంది. కొంతమందికి డ్రింక్ చేస్తున్నారు, కొంతమంది పెద్దవాళ్ళు చెప్పిన మాట వినరు, కొంతమంది గుడికే వెళ్ళరు. స్పిరిచువల్ వే అంటే దేవుడు ఉన్నారనే కొంతమంది నమ్మరు. సో అలాంటి వాళ్ళు ఈ వీక్లో దేవుణ్ణి నమ్ముతారు. ఏంజల్స్ పైన ట్రస్ట్ పెరుగుతుంది, యూనివర్స్ పైన ట్రస్ట్ అనేది పెరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో క్రియేట్ అవుతాయి ఈ వీక్లో. ఓకే. 4 of Swords, 2 of Swords, and another one 5 of Cups. Yeah. టెంప్టేషన్ మీ పాస్ట్లో ఏవో జరుగుండొచ్చు. ఈవెన్ రిలేషన్షిప్లో అవ్వచ్చు, జాబ్లో అవ్వచ్చు, బిజినెస్లో అవ్వచ్చు. కొంత టైం అనేది అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. కొన్ని మంచి రోజులు ఉంటాయి, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి. ఏవైతే గుడ్ డేస్ ఉన్నాయో వాటి గురించి మీరు తలుచుకుంటున్నారు, వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. కొంతమంది ఇక్కడ ఎక్కువగా ఫిజికల్ అట్రాక్షన్ కనబడుతుంది రిలేషన్షిప్ పరంగా చూసినట్లయితే. ఎవరైతే ప్రజెంట్ సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, మీ పర్సన్ మీ పట్ల ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా గురవుతున్నారు, టెమిట్ అవుతున్నారు, అట్రాక్ట్ అవుతున్నారు. పాత రోజుల గురించి గుర్తు చేసుకుంటున్నాను, మీతో గడిపిన క్షణాల గురించి గుర్తు చేసుకుంటున్నాను, మీతో గడిపిన ఏదైతే టైంని స్పెండ్ చేశారో వాటిని గుర్తు చేసుకుంటున్నారు, మెమరీస్ని. ఎందుకంటే 4 of Cups కోల్పోయారు, రిగ్రెట్ అయ్యారు, డిసప్పాయింట్మెంట్ గురవుతున్నారు. నేను ఎందుకు కోల్పోయానా, నేను ఎందుకు ఇలా చేశానా అని రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు, తాను చేసిన మిస్టేక్స్ని తలుచుకొని మీ పర్సన్. అలాగే బిజినెస్లో కొందరు కోల్పోయారు, ఇన్వెస్ట్ చేసిన మనీ కోల్పోయారు. అయ్యో, ఆ మనీ నా దగ్గర ఉన్నట్లయితే ఇప్పుడు వేరే పనిలో ఇన్వెస్ట్ చేసేదాన్ని కదా, వేరే వర్క్లో ఇన్వెస్ట్ చేసేవాడిని కదా. అయిపోయింది, మళ్ళీ తిరిగి రాదు. మిమ్మల్ని మీరు ఎక్కువగా బంధించుకోవద్దు, మీలో మీరే సంఘర్షణకు గురి అవ్వద్దు, మీరే పొట్లాడవద్దు. మీలో నెగిటివ్ థాట్స్ ఇప్పుడు ఉన్నాయి, ప్రజెంట్ పాజిటివ్ థాట్స్తోని నెగిటివ్ థాట్స్కి పాజిటివ్ థాట్స్కి గొడవ అవుతుంది. ఇక్కడ మీలోనే సంఘర్షణ ఇది, బయట వాళ్ళ సంఘర్షణ కాదు, మీలో జరుగుతున్న సంఘర్షణ ఇది. మీలో జరుగుతున్న సంఘర్షణకి సొల్యూషన్ ఏంటి అంటే అది మీరే ఆ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేయగలరు. లేకపోతే ఆ నెగిటివ్ థాట్స్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తాయి, మీ మైండ్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తే ఇక్కడ గేమ్ అవుతుంది, ఇక్కడ మైండ్ గేమ్ అనేది రన్ అవుతుంది మీలో. సో దీన్ని అరికట్టాలంటే అది మీ హ్యాండ్లోనే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. 4 of Swords అనేది మెడిటేషన్కి సంబంధించింది. పీస్ఫుల్నెస్, రీజనరేట్ అవ్వండి, ప్రశాంతంగా ఉండండి, ఇన్నర్ వర్క్ చేయండి, మెడిటేషన్ చేయండి, మంత్రాచాటింగ్ చేయండి, కొంత రెస్ట్ తీసుకోండి. కొంతమంది ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేసి అలసిపోయిన వాళ్ళు ఉన్నారు. సాధించాలి, నేను చేయాలి, వర్క్ చేయాలి చేసి కొంత మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి. రెస్ట్ ఇవ్వడం అంటే రోజంతా పడుకుని పోవడం కాదు, ఒక 2-3 hours ప్రశాంతంగా నిద్రపోండి, ఎటువంటి నెగిటివ్ థాట్స్ లేకుండా, ఏమీ ఆలోచించకుండా. అలా అయినట్లయితే మీలో కొత్త థాట్స్ వస్తాయి, కొత్త ఐడియాస్ వస్తాయి, రీజనరేట్ అవుతారు, మీరు శక్తిని పుంజుకుంటారు, మీ బాడీకి ఎనర్జీ అనేది లభిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ బుధవారం, స్టాండ్ యువర్ గ్రౌండ్.
ఐ థింక్ మీకు కనబడుతుంది అనుకుంటున్నాను. ఓకే, స్టాండ్ యువర్ గ్రౌండ్. ఇంకెవరిపైన డిపెండ్ అవ్వద్దు. యాక్చువల్లీ మీరు నిర్ణయించుకున్నారు, నేను ఎవరిపైన డిపెండ్ అవ్వను ఇప్పటి నుండి, నేను ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నాను. ఎటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినా, ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా వాటిని నేను ఫేస్ చేస్తాను. ఎంత కష్టం వచ్చినా సరే నేను దాన్ని భరిస్తాను. భగవంతునికి ఎవెన్ ప్రే చేస్తున్నారు మీరు, కష్టాన్ని ఇవ్వు. మీరు భగవంతుని ఎప్పుడు ఈ విధంగా ప్రే చేయండి, కష్టాన్ని ఇవ్వు భగవంతుడా, కానీ ఆ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా నాకు ఇవ్వు, సహనాన్ని కూడా నాకు ఇవ్వు, పేషెన్స్ని కూడా నాకు ఇవ్వు. ఆ విధంగా ప్రే చేస్తారు మీలో. యాక్చువల్లీ ఇక్కడ 4 ఆఫ్ స్వార్డ్స్, మళ్ళీ మీరు రీజనరేట్ అవుతున్నారు, పాస్ట్ నుండి బయటకు వస్తున్నారు, నెగిటివ్ థాట్స్ నుండి బయటకు వస్తున్నారు. సో ఇక్కడ మీలో చేంజెస్ అనేవి వచ్చాయి. భగవంతుడు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు ఇప్పుడు, స్టాండ్ యువర్ గ్రౌండ్. ఎటువంటి కాంపిటీషన్ ఉన్నా సరే నేను నిలబడతాను, నా యొక్క ఎఫర్ట్స్ నేను చేస్తాను, నా యొక్క ప్రయత్నాలు నేను చేస్తాను తప్పకుండా, ఏది ఏమైనా సరే. ఓకే, నైట్ ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ కప్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్. పెంటికల్స్ కప్స్. ఆల్రెడీ మీరు డిసైడ్ అయ్యి ఉన్నారు, ఏది ఏమైనా సరే ఆబ్స్టికల్స్ని, ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి. నైట్ ఆఫ్ పెంటికల్స్, మీరు ఒక ప్లాన్ని చేసుకున్నారు, ఏదో ఒక ప్లాన్, అది రిలేషన్షిప్ గోల్స్ అవ్వచ్చు, లేకపోతే బిజినెస్ గోల్స్ అవ్వచ్చు, మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎదుగుదల అవ్వచ్చు, గ్రోత్ అవ్వచ్చు, ఇంప్రూవ్మెంట్ కావాలనుకున్నా సరే, రిలేషన్షిప్లో మీ యొక్క పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలనుకున్నా సరే, మీ ఫ్యామిలీకి హ్యాపీనెస్ ఇవ్వాలనుకున్నా సరే, మీరు ఏదైతే ఆలోచించారో ఆ ప్లాన్ పైన ఫోకస్ అయి ఉండాలి, ఆ ప్లాన్ పైన పూర్తిగా ప్యాషనేట్ అయి ఉండాలి, దృఢమైన నిశ్చయంతో ఉండాలి, ముందుకు సాగాలి. ఎందుకంటే ఆబ్స్టికల్స్, ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. మనం మీది బిగ్ పిక్చర్, చిన్న పిక్చర్ ఏం కాదు, బిగ్ పిక్చర్. ఒక పెద్ద కోరిక నెరవేరాలి, మీ యొక్క లైఫ్ అచీవ్మెంట్ వరకు చేరుకోవాలి, లైఫ్ గోల్ని రీచ్ అవ్వాలి అంటే కష్టాన్ని ఎదుర్కోక తప్పదు. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే, భగవంతుని పైన భారం వేసి మీ యొక్క ప్రయత్నాన్ని మీరు చేస్తూ మీ యొక్క ప్లాన్ పైన ఫోకస్ అయ్యండి చేసినట్లయితే, ముందుకు సాగినట్లయితే తప్పకుండా యూ విల్ విన్. లైఫ్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తాయంటే అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. ఆ ఆపర్చునిటీలో మీరు దేన్ని ఎన్నుకోవాలి కూడా అర్థం కాదు, అన్ని ఆపర్చునిటీస్ మీ లైఫ్లో రాబోతున్నాయి. చూజ్ వైజ్లీ గైస్. 3 ఆఫ్ పెంటికల్స్, పార్ట్నర్షిప్, బిజినెస్ పార్ట్నర్షిప్ కావాలనుకుంటే మీరు బిజినెస్ పార్ట్నర్షిప్ చేయొచ్చు, మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు, కొలీగ్స్తో అవ్వచ్చు, నైబర్స్తో అవ్వచ్చు. కానీ జాగ్రత్త, మ్యానిపులేట్ పీపుల్స్ కూడా ఉంటారు, కన్నింగ్ పర్సన్స్ ఉంటారు మీ చుట్టుపక్కల. అన్నిటినీ చూసుకొని ముందుకు వెళ్ళండి లైఫ్లో ఏదేమైనా సరే. ఓకే, అండ్ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వీక్ అయితే హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. మీకు కాకపోయినా మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ మదర్ ఫిగర్ అవ్వచ్చు, ఫాదర్ ఫిగర్ అవ్వచ్చు, కాళ్ళు నొప్పులు, బాడీలో కొన్ని పెయిన్స్. డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం జరుగుతుంది ఈ వీకెండ్లో అయితే. వేడి నీరు తాగండి, కొంచెం క్లైమేట్ అనేవి చేంజ్ అవుతున్నాయి కదా, సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సోలార్ ప్లెక్సస్ చక్ర 3 నెంబర్. కొంతమంది రిలేషన్షిప్లో చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, భార్యాభర్తలు. ఇక్కడ కొంతమంది భార్యాభర్తలకి ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఫిజికల్ అటాచ్మెంట్ అనేది లేదు భార్యాభర్తల మధ్య. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఎవరితో సంబంధం అనేది కరెక్ట్గా లేదు. ఈవెన్ భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈవెన్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, అక్క తమ్ముళ్ళు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది చాలామందికి ఇక్కడ ఇన్బ్యాలెన్స్లో ఉన్నది, బ్యాలెన్స్లో లేదు, అస్థిరత్వంగా ఉంది. సో సోలార్ ప్లెక్సస్ చక్ర ఎప్పుడైనా ఇన్బ్యాలెన్స్లో ఉన్నట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, ఎమోషనల్గా, సెక్సువల్గా, ఫిజికల్గా, మెంటల్గా. చూద్దాం ఏం క్లారిఫికేషన్ వస్తుందో. ఎస్, 9 ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఏస్ ఆఫ్ పెంటికల్స్. ఎప్పుడైనా ఎమోషన్స్ని కంట్రోల్ చేయకుండా అంటే ఎమోషనల్గా ఉండి ప్రాక్టికల్గా లేకపోయినట్లయితే ఎటువంటి ఫీల్డ్లో అయినా సరే 9 ఆఫ్ స్వార్డ్స్ యొక్క సిచ్యువేషన్లోకి వచ్చేస్తాం.
యాంగ్జైటీ, స్ట్రెస్, గందరగోళం. ఒకే విషయాన్ని గురించి పదే పదే ఆలోచిస్తుంటాను. నేను ఈరోజు ఈ పని చేశాను కానీ రిజల్ట్ రాలేదు. నేను నా ప్రయత్నం అంతా చేశాను కానీ రిజల్ట్ రాలేదు. వస్తుంది, టైం పడుతుంది. మీరు బిగ్ పిక్చర్ని ఎంచుకున్నారు. మీ యొక్క లైఫ్ గోల్ అనేది చాలా పెద్దది. సో అది నెరవేరడంలో సమయం పడుతుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్, న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి మీ గురించి. ఏస్ ఆఫ్ పెంటికల్స్, న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. భగవంతుని మీ గురించి ఎన్నో దారులు తీస్తున్నారు. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ వచ్చింది, ఆపర్చునిటీస్. న్యూ డోర్స్ ఓపెన్ అవ్వబోతున్నాయి. న్యూ డోర్స్ ఓపెన్ అవ్వాలంటే మీ యొక్క సాక్రల్ చక్ర అనేది సోలార్ ప్లెక్సస్ చక్ర అనేది యాక్టివేట్లో లేదు, దాన్ని యాక్టివేట్ చేయండి. బ్లాక్లో ఉంది, అన్బ్లాక్ చేయండి. మంత్రా చాటింగ్ చేయండి సోలార్ ప్లెక్సస్ చక్రాకి సంబంధించి. ఓకే, ఎవరైతే మీ యొక్క పాస్ట్ పర్సన్ నుండి కాల్, మెసేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుండి వచ్చే అవకాశం అయితే ఉంది. కాల్, మెసేజ్ 50% ఛాన్సెస్. ఎందుకంటే ఈ వీకెండ్లో మీ యొక్క పర్సన్ పైన సైకిక్ అటాక్స్ జరుగుతున్నాయి. ఓకే, బట్ ఇప్పుడు కాకపోయినా ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అవ్వడానికి 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఎందుకంటే ఎనర్జీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో తర్వాత మీ యొక్క పర్సన్ మీతో కాంటాక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎప్పుడైతే సైకిక్ అటాక్స్ నుండి బయటకు వస్తారు. అండ్ అందర్ వన్, పేషెన్స్ అండ్ ప్లానింగ్. శుక్రవారం, ఫ్రైడే, మీరు ఏదో పని చేశారు. ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, వాటెవర్ ఏదైనా అవ్వచ్చు. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏది ఇన్స్టెంట్గా జరగదు, త్వరితంగా అంటే త్వరగా ఏది జరగదు. దేనికైనా కొంత సమయం అనేది పడుతుంది. సో పేషెన్స్లో ఉండండి. అండ్ ఏవైతే మీకు సమయం ప్రజెంట్ మీ చేతుల్లో ఉందో ప్లాన్ చేయండి. ఆ సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆ సమయాన్ని మీరు పుస్తకాలు చదవండి, లేకపోతే మీ యొక్క స్కిల్స్ని పెంపొందించుకోండి. స్కిల్స్ని డెవలప్మెంట్ చేయండి, మీలో ఉన్న స్కిల్స్ని. ఎందుకంటే పేషెన్స్ ప్రజెంట్ మీ పనుల్లో అంటే మీకు రిజల్ట్ రావడానికి కొంత సమయం పడుతుంది. జస్టిస్, ఎస్, రిజల్ట్ రావడానికి మీకు కొంత సమయం పడుతుంది. ఆ సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆ సమయాన్ని దీనిలో ఒక పనిలో యూటిలైజ్ చేయండి. ఎస్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, యప్, 2 ఆఫ్ కప్స్. ఇక్కడ రిలేషన్షిప్ పరంగా చూసుకున్నట్లయితే పేషెన్స్ వహించండి. మీకు ఇప్పుడే చెప్పాను మీ పర్సన్ అనేవాళ్ళు వస్తారు అని. ఎస్, రీయూనియన్ అనేది ఉంది, 2 ఆఫ్ కప్స్. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ వీక్ మార్చ్ 2nd వీక్లో మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అవుతారు. రీయూనియన్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, అండ్ కొంచెం పేషెన్స్ అనేది వహించండి, ప్లాన్ చేయండి, పేషెన్స్ వహించండి. ఓకే, పేషెన్స్తో ఉన్నట్లయితే మీరేమనుకుంటున్నారో అది మీరు సాధించగలరు. భగవంతుడు మీకు జస్టిస్ని ఇస్తారు. డివైన్ తరపు నుండి మీకు జస్టిస్ లభిస్తుంది. ఏదైతే మీరు కృషి చేశారో, ఎఫర్ట్స్ చేశారో, ప్రయత్నాలు చేశారో, కష్టపడ్డారో దానికి తప్పకుండా జస్టిస్ అనేది లభిస్తుంది మీకు. కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఈ పేషెన్స్ అనేది ప్లానింగ్ ఉంది. ప్లాన్ చేయండి. మీలో ఉన్న స్కిల్స్ని, లీడర్షిప్ క్వాలిటీస్ని ఇంకా డెవలప్ చేయండి. మీలో ఉన్న స్కిల్స్ని పెంచుకోండి. షార్ప్ మైండ్ చేసుకోండి. ఒక నిమిషంలో ఎదుటి వారి గురించి పసిగట్టగలరు. అలా మీ యొక్క మైండ్ అనేది షార్ప్గా అవ్వాలి. మీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేయండి దయచేసి. స్పెసిఫిక్ మెసేజ్ ఇది. అండ్ నెక్స్ట్ సాటర్డే చూసుకున్నట్లయితే 5 నెంబర్, విజ్డమ్, గ్రేట్. ఈ యొక్క వీక్ అనేది డిస్కంటెంట్తో స్టార్ట్ అయింది అండ్ ఎండింగ్ అనేది విజ్డమ్తో ఎండ్ అవుతుంది. నెగిటివ్తో స్టార్ట్ అయింది, పాజిటివ్తో ఎండ్ అవుతుంది. ఓకే, సో డోంట్ వరీ. ప్రజెంట్ మీరు అనుకున్న దానికి రిజల్ట్స్ రాకపోవచ్చు, ప్రోగ్రెస్ లేకపోవచ్చు, బట్ వెయిట్ చేయండి, పేషెన్స్ వహించండి. తప్పకుండా మీరు అనుకున్న దానికంటే ఎక్కువే భగవంతుడు ఇస్తారు. విజ్డమ్, డెత్ కార్డ్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ హ్యాంగ్డ్ మ్యాన్. ఇప్పుడే నేను చెప్పాను పేషెన్స్, ఇక్కడ పేషెన్స్ కార్డ్ వచ్చింది. అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ అనేది పేషెన్స్కి సంబంధించింది ఒక రకంగా చెప్పాలి అంటే. సో పేషెన్స్ అనేది వహించండి. మీ యొక్క టైంని యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ పర్సన్ చూసినట్లయితే ఆ చేతుల్లో బుక్ అనేది ఉంది. మీ స్కిల్స్ని డెవలప్మెంట్ చేయండి, పుస్తకాలు చదవండి. ఏదో ఒక కొంతమంది ఇక్కడ స్పిరిచువల్ వేలో ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే దేవుణ్ణి నమ్మేవాళ్ళు, దేవుణ్ణి పూజించేవాళ్ళు, మంత్రాచాటింగ్ చేసేవాళ్ళు, కొంతమంది సాధన చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది శివభక్తులు ఉన్నారు, ఇక్కడ కొంతమంది బాబా భక్తులు ఉన్నారు.
సో మీకు నచ్చినట్లయితే బాబా యొక్క శివుని యొక్క శివపురాణం చదవండి, లేకపోతే బాబా యొక్క గురుచరిత్ర చదవండి తప్పనిసరిగా. దాని నుండి మీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మంచి మంచి థాట్స్ వస్తాయి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ అనేవి పోతాయి, పాజిటివ్ థాట్స్ వస్తాయి, పాజిటివ్గా తయారవుతారు మీరు. డెత్ కార్డ్, ట్రాన్స్ఫర్మేషన్, బిగ్గెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్. చాలామంది ఇక్కడ కార్మిక్ సైకిల్ని డీల్ చేస్తున్నారు, అందుకే మీకు ప్రోగ్రెస్ అనేది రావట్లేదు. మీకు కార్మిక్ సైకిల్స్ అనేవి ఎండ్ అవుతున్నాయి, న్యూ బిగినింగ్ స్టార్ట్ అవబోతుంది. ఈవెన్ రిలేషన్షిప్ అవ్వచ్చు, బిజినెస్ పరంగా అవ్వచ్చు, జాబ్ గురించి చూసుకున్నట్లయితే చాలామందికి ఇక్కడ జాబ్లో ట్రాన్స్ఫర్ అవ్వబోతున్నారు కొంతమంది. శాలరీ గురించి కోరుకున్నట్లయితే శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది నెక్స్ట్ వీక్లో. ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్లో వాళ్ళకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఇండిపెండెంట్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇండిపెండెంట్ అయ్యే అంటే మీరు ఏదైతే పని చేస్తున్నారో, చాలామంది పేషెన్స్తో ఉన్నారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ అనేది సెల్ఫ్ లవ్కి సంబంధించింది, ఇండిపెండెంట్కి సంబంధించి. మీరు యొక్క ఏదైతే వర్క్ చేశారో మీ యొక్క వర్క్ యొక్క ఫలితం అనేది ఈ మంత్ ఎండింగ్ నుంచి మీకు స్టార్ట్ అవుతుంది, ప్రోగ్రెస్ అనేది రావడం. కంగ్రాచులేషన్స్ గైస్. బట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మ్యానిపులేషన్. ఎదుటివారి మాటల్లో ఇరుక్కోవద్దు, ఎందుకంటే చాలామంది మిమ్మల్ని మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ మాటలతో మభ్య పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళ మాటల్లోకి వెళ్ళకండి, షార్ప్గా ఉండండి, షార్ప్ మైండెడ్తో ఉండండి. విజ్డమ్ పుస్తకాలను చదవండి, మీ టైంని యూటిలైజ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్లో చూడండి, ఏదో ఒక కంప్యూటర్ గురించో, మీరు ఏ ఫీల్డ్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించి చెక్ చేస్తూ ఉండండి, సెర్చ్ చేస్తూ ఉండండి. ఇంకా నేర్చుకోండి వాటి గురించి, ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాం. ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీక్కి సంబంధించి. ఓ మై గాడ్, ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు? చూస్తున్న వ్యూయర్స్కి ఏంజల్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీక్కి సంబంధించి? ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్ గైడ్ చేయండి. చూస్తున్న వ్యూయర్స్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీకెండ్? వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి, ఆబ్స్టికల్స్ నుండి బయటపడడానికి, ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మీరు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారు యూనివర్స్? ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్. రికవరీ, ఓకే, రికవరీ. And unlikely, okay. A year from now, congratulations. Helpful people and romance. And bottom of the deck, abundance. Okay, చూడండి ఇక్కడ రికవరీ వచ్చింది. మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోవాలి, నెగిటివ్ థాట్స్లో ఉండదు దయచేసి. మిమ్మల్ని మీరు ఎక్కువగా నెగిటివ్గా మార్చుకుంటున్నారు ఓవర్ థింకింగ్ చేసి. ఆ రికవరీ, మిమ్మల్ని మీరు రికవరీ చేసుకోండి. మెడిటేషన్ ద్వారా అవ్వచ్చు, మంత్రా చాటింగ్ ద్వారా అవ్వచ్చు, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా ఉన్నట్లయితే మీ ఇంట్లో అవ్వచ్చు, మీకు అవ్వచ్చు, వాటి నుండి మీరు రికవరీ అవ్వబోతున్నారు ఈ వీక్లో అయినట్లయితే. అన్లైక్లీ మీకు ఏదైతే ఇష్టం ఉండదో ఆ పనులు చేయొద్దు. ఈవెన్ పర్సన్ అయినా అవ్వచ్చు, ఏదైనా పని అవ్వచ్చు, వాటిని చేయొద్దు. ఒకవేళ ఆ పనిలో మీకు రిజల్ట్ అనేది రాలేదు, దాన్ని వదిలేయండి. చూజ్ న్యూ డైరెక్షన్ ఎన్నుకోండి, దానిలో పని చేయండి. ఇయర్ ఫ్రమ్ నౌ, ఇయర్ మీ గురించి కష్టపడండి, ప్రయత్నాలు చేయండి. ప్రయత్నం చేయడం వదలొద్దు, ఆపొద్దు, ప్రయత్నం చేస్తూనే ఉండండి. తప్పకుండా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. అబండెన్స్ని పొందుతారు మీరు. అబండెన్స్ అనేది తప్పనిసరిగా మీ లైఫ్లోకి వస్తుంది. హెల్ప్ఫుల్ పీపుల్ మీకు హెల్ప్ చేస్తారు. యూనివర్స్ మీకు పంపిస్తారు హెల్ప్ఫుల్ పీపుల్ మీ దగ్గర వరకు. రొమాన్స్, ఎవరైతే యూనియన్ కోరుకుంటున్నారో వాళ్ళకి రీయూనియన్ అనేది జరుగుతుంది. మీ పర్సన్ మీ పట్ల ప్రేమను కలిగి ఉన్నారు కొంతమంది. న్యూ లైఫ్, ఆ సింగిల్స్ వాళ్ళ లైఫ్లో అయితే రొమాంటిక్ పర్సన్ అనేది ఎంటర్ అవ్వబోతున్నారు ఈ మంత్ ఎండింగ్లోని, లేకపోతే మార్చ్ 2nd వీక్లోని. ఓకే గైస్, ఐ థింక్ ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ గైడెన్స్ మీకు చాలా యూజ్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. క్లైమ్ దిస్ ఎనర్జీ గైస్, 777 క్లైమ్ చేయండి ఎనర్జీని. అలాగే కామెంట్లో టైప్ చేయండి డివైన్ బ్లెస్ మీ అని కామెంట్లో టైప్ చేయండి. 777 ఈ ఎనర్జీని క్లైమ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. బాయ్.